లాస్ట్ టైం. ఎంజాయ్ చేసింది సరిపోయింది కానీ నా చేతుల్లో చచ్చిపోదు రాగడ తమ్ముళ్ళు. వాల్యూమ్ 1 అయిపోయాక 2 కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నా. ఆ వెయిటింగ్ అయితే 100% వర్త్ అనిపిస్తుంది నాకైతే. సిరీస్ స్టార్ట్ అవ్వడం ఒక హై నోటెడ్ తోటి స్టార్ట్ అవుద్ది. అంటే అప్సైడ్ డౌన్ అనేది మొత్తం పైకి వచ్చింది కదా నార్మల్గా మనకు చూసినప్పుడు. అండ్ ఇప్పుడు దానికైతే మొత్తం స్టంట్లు వేస్తారనమాట. ప్యాచ్ వర్క్ చేస్తారు. ప్యాచ్ వర్క్ చేసి మొత్తం కప్పేసాక హాకింగ్స్ మొత్తం ఆర్మీ కంట్రోల్కి తీసుకుంటుంది. అండ్ ఒక్క ఎపిసోడ్ కాకుండా ఇంకో ఎపిసోడ్ కాకుండా ఇంకో ఎపిసోడ్ అట్లా 4 ఎపిసోడ్లు ఎంగేజింగ్ అంటే మామూలు ఎంగేజింగ్ కాదు. అసలు ఎక్కడ కన్రెప్ప కూడా తాకనంత ఎంగేజింగ్ వెళ్తుంది. నేను 3 వాల్యూమ్స్ చూశాక డీటెయిల్స్ గురించి చెప్దాం అనుకున్నా, రివ్యూ గురించి చెప్దాం అనుకున్నా. నా ఛానల్ గ్రోత్ లేదు. ఆల్రెడీ చెప్పాలి కాబట్టి లేటెస్ట్గా వస్తాం మనం. అందరూ ఆల్రెడీ చూసేసారు వాల్యూమ్ 1. ఇంకా 2, 3 మాత్రమే మిగిలి ఉంది. ఆ 2, 3 ఎప్పుడు అందరికీ తెలిసిందే, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి. మెయిన్గా మైక్ గురించి చెప్పాలి. అండ్ నో వన్ టు టాక్ అబౌట్ మైక్, బట్ ఐ వాంట్ టు టెల్ మైక్ ద బ్రేవ్. నాకు మైక్ లీడర్షిప్ చాలా బాగా అనిపిస్తుంది. సీజన్ 1, 2, 3 అండ్ 4కి వచ్చేసరికి కొంచెం హేటెడ్ పెరిగింది. అంటే ఎలా అన్నోన్ క్యారెక్టర్ చూపించారు సీజన్ 4లో. బట్ వెన్ కమ్ టు సీజన్ 5 మళ్ళీ సీజన్ 1, 2, 3 ఏ మైక్ని అయితే చూసామో అందులో ఆ మైక్ ఇందులో కనిపిస్తాడు. అండ్ తనకి ఏ పవర్స్ లేకపోయినా చిల్డ్రన్స్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తాడు. కింగ్ స్టీవ్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ఎవరున్నా ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టీవ్ ఉన్నంతసేపు ఆరా ఫార్మింగ్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అసలు స్టీవ్కి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏందో ఇట్టే అర్థమైపోద్ది మనకి. కానీ కొంచెం తేడా కొడుతుంది. ఏసేసేలాగానే ఉన్నాడు డూఫర్ బ్రదర్స్. కొంచెం మా స్టీవ్ జోలికి వెళ్ళకుండా. నేను పర్టికులర్గా ఈ ఒక్క షాట్ గురించి మాట్లాడాలి. అక్కడ నుంచి ఎవరో పడుతున్నారు. ఇది వాల్యూమ్ 1లో అయితే లేదు, బట్ వాల్యూమ్ 2లో ఉంటుందో 3లో ఉంటుందో తెలియదు కానీ, బట్ ఎవరో కానీ తెలియదు. అది విల్ అయి ఉండొచ్చు, డస్టిన్, జొనాథన్, నాన్సీ, లేదా మైక్ కూడా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. బట్ కొంచెం హడిట్గానే ఉంది. ఎవరో తెలియదు కానీ కొంచెం గట్టిగానే ఉండబోతుందని అర్థమవుతుంది. బీ ప్రిపేర్డ్. వాల్యూమ్ 1లో 1, 2, 3 ఎపిసోడ్స్ ఒక ఎత్తు అయితే, ఈ 4th ఎపిసోడ్ మరో ఎత్తు. అస్సలు హైయెస్ట్ పీక్ పాయింట్లో తీసుకుపోయి కూర్చోబెట్టింది. ఆ క్లైమాక్స్ అయితే మరో ఎత్తు. అసలు డెమోగార్గన్స్ రావడం, ఎంట్రీ అయితే పీక్స్. ఆ చేజింగ్ కూడా అసలు వేరే లెవెల్ ఉంటుంది. అసలు మైండ్ పోతుంది. గూస్ బంప్స్ మూమెంట్స్. వెక్నా వచ్చినప్పుడైతే ప్యూర్ సైలెన్స్. అసలు అలా వెక్నా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఉంటుంది అసలైన సీను. విల్కి పవర్స్ వచ్చిన మూమెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఆఫ్ వెబ్ సిరీసెస్ అనొచ్చు అనమాట. అసలు వన్ ఆఫ్ ద కాదు, అసలు ఇదే గ్రేటెస్ట్ ఆఫ్ అని చెప్పొచ్చు. అయినా వాల్యూమ్ 1 కదా. ఇంకా అసలైన పీక్ క్లైమాక్స్ 8th ఎపిసోడ్లో ఉంది. వెయిటింగ్ ఫర్ దట్ వన్. అసలు ఈ సీన్ గురించి చెప్పాలి. కార్స్ అండ్ స్టీవ్ ఈజ్ డెడ్లీ కాంబినేషన్. అసలు నేను 11 గురించి చెప్పలేదు, ఎందుకంటే కొత్తగా ఏం లేదు. ఆల్రెడీ తన గురించి ఎంత తెలిసిందే కాబట్టి అందుకని చెప్పలేదన్నమాట. డస్టిన్, లూకస్, రాబిన్, జాయ్స్, మురే, జొనాథన్, నాన్సీ, హాపర్, ఎరికా అండ్ మన మ్యాక్స్ అందరి గురించి చెప్పుకుంటా పోతే అసలు ఈ వీడియో సరిపోదు. అందుకనే అలా చెప్పుకుంటూ వచ్చా. మెయిన్గా ఇద్దరు గురించి చెప్పా అంతే. కానీ ప్రతి క్యారెక్టర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సిరీస్లో. వెయిటింగ్ ఫర్ వాల్యూమ్ 2 and 3. వాల్యూమ్ 2కి అస్సలు మిస్ అయ్యాను. రిలీజ్ అయిన వెంటనే చూసి అలా ఏంటంటే మీకు రివ్యూ చెప్పేస్తా. అంతవరకు డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.